ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జట్టి మల్లికార్జున వర్మ గారు, ఓఎస్డి అనంతపూర్ పిటి. 89లో డిపార్ట్మెంట్కి వచ్చిన మల్లికార్జున వర్మ గారు చాలా కేసులు చూశారు. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ చూడడం, ముఖ్యంగా ఫ్యాక్షన్ తో పాటు రౌడీజం కంట్రోల్లో ఆయనకు ఒక మార్క్ ఉంది. సార్ 10 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఖ్య చెప్పండి. ఒక మర్డర్ కేసు కానీ లాండర్ కంట్రోల్ చేయడం కానీ. 97 నేను చిన్నసేపు సబ్ ఇన్స్పెక్టర్. మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ కేసులో తండ్రిని వేరే కొన్ని కారణాల వల్ల కొడుకే చంపిస్తారు. అరెస్ట్ చేసే క్రమంలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసే టైంలో లాకప్లోనే, అంటే పోలీస్ కస్టడీలోనే అతను పోతాడు. ఎస్పీగా ఉన్నారు సార్ ఎవరైతే తిరుమలరావు గారు, మహానుభావుడు, ఆయన అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు అంటే దెర్ ఈస్ ఎ రీజన్. బికాస్ సార్ కడపలో మీరు ఉమేష్ చంద్ర గారు, ద్వారకా తిరుమల గారితో పనిచేశారు. వీళ్ళ దగ్గర ఈ ఇద్దరు పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఇద్దరు దగ్గర నేర్చుకుంటే? ఉమేష్ చంద్ర గారు ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనేది దాన్ని రూపు మాపేశాను. చాలా సందర్భాల్లో ఆయన కూడా హైకోర్టులో ఆయన మీద కూడా చాలా కేసులు పడ్డాయి. బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎస్ఐబి డిఫరెంట్ సబ్జెక్ట్. మీరు ఫ్యాక్షన్లో ఉన్న చూసారు కానీ ఎస్ఐబి మావోయిజం, నక్సలిజం చూడలేదు. సార్ ఆ ఆపరేషన్లో బస్సులో మీతో పాటు ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడడం వల్ల దొరికిపోయాడు, వాస్తవం? అంటే ఈ టోటల్గా అంటే ఇలాంటి ఆపరేషన్స్లో ఎక్స్పోజ్ కాకూడదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జట్టి మల్లికార్జున వర్మ గారు, ఓఎస్డి అనంతపూర్ పిటి. 89లో డిపార్ట్మెంట్కి వచ్చిన మల్లికార్జున వర్మ గారు చాలా కేసులు చూశారు. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ చూడడం, ముఖ్యంగా ఫ్యాక్షన్తో పాటు రౌడీజం కంట్రోల్లో ఆయనకు ఒక మార్క్ ఉంది. ఆయన కడపలో ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత కర్నూలులో ఏం చేశారు, ప్రస్తుతం అనంతపూర్లో డిఎస్పీగా పనిచేసినప్పుడు ఏం చేశారు అనే విషయాలతో పాటు సివిల్ మ్యాటర్లను తప్పించుకుంటున్న కేసుల్లో ఏ విధంగా బాధితులకు రక్షణ కల్పించాలి, అంటే ల్యాండ్ డిస్ప్యూట్లో ఎవరైనా వేలు పెడితే పోలీసులు సివిల్ మ్యాటర్ అని పక్కన పెడతారు, కానీ అందులో కూడా కరెక్ట్గా బాధితుడికి న్యాయం చేయాలంటే చీటింగ్ కేసులు కూడా మార్చొచ్చు అంటూ ఆయన కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. ఆ ఫార్ములా ఏంటి, దానివల్ల బాధితుడికి ఎలాంటి రక్షణ కలుపుతున్న విషయాన్ని సార్ అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. సాధారణంగా ఒక భూమి ఆక్రమించాడు, నా భూమిని పలాను ఆక్రమించుకుని ఉన్నాడు ఎవరైనా వస్తే పోలీసు ఇది సివిల్ మ్యాటర్ అంటారు. సివిల్ మ్యాటర్ అనగానే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత సంవత్సరాలు గడుస్తాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత దానికి కొంతమంది కాళ్ళు అరిగిపోయి వాళ్ళ తరతరాలు మారిపోతుంది కాబట్టి మరికొంతమంది ముందుకు వచ్చి ఇదంతా జరిగే ప్రక్రియగా చూపించి వాళ్ళకి భయపెట్టి కాంప్రమైజ్ తీసుకొస్తారు. దాంతో వాళ్ళకి మూడో పార్టీకి బెనిఫిట్ అవుతుంది. లేదు అంటే పోలీసులు అన్నారు కదా అని కోర్టుకు వెళ్తే లేట్ అవుద్దని థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతుంటారు. రౌడీకో గూండాకో సెటిల్మెంట్ చేస్తుంటారు. వాస్తవంగా సివిల్ మ్యాటర్ అన్న చెప్తున్న కోర్టు కూడా మంచి ఉద్దేశం చెప్పింది. సివిల్ మ్యాటర్లో పోలీసు ఇంటర్ఫేర్ అయితే కరప్షన్ పెరుగుతుందని కోర్టు చెప్పింది. ఆ ముసుగుని పెట్టుకొని కొంతమంది తప్పించుకోవడానికి ఎస్కేప్ అవ్వడం చూస్తుంటారు. ఇక్కడ సివిల్ మ్యాటర్ వస్తుందా లేదా, ఒక ల్యాండ్ని కబ్జా చేసుకుంటే సివిల్ మ్యాటర్ ఏ విధంగా వస్తుంది, దాన్ని పోలీసు కానీ కరెక్ట్గా తలుచుకుంటే క్రిమినల్గా ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 447, 440 ట్రెస్పాస్ కేసులు తీసుకుంటే అక్కడ మనం ఎస్కేప్ అవ్వడానికి ఉంది. లేదు బాధితుడికి మార్చి వాళ్ళు చెప్పిన వెర్షన్ విని అందులో నిజంజాల పరిస్థితి దాన్ని 420గా కూడా మార్చచ్చు. ఇటువంటివన్నీ చెప్పే ముందు ఈ ప్రశ్నలకి మల్లికార్జున వర్మ గారు కుటుంబ నేపథ్యం, మల్లికార్జున వర్మ గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా, ఇటీవల మీకు జరిగిన ఒక కుటుంబంలో కోల్పోయిన ఆ సంఘటన అది ఎలా కలిసి వేస్తుంది, ఆ విషయం సార్ ఇన్స్పెక్టర్గా తర్వాత డిఎస్పీగా ఎస్ఐబినా ఎస్ఐబి అక్కడే ప్రమోషన్ ఇచ్చాను. అచ్చా, డిఎస్పీకి ఎంతకాలం చేశారు? ఇక్కడ డిఎస్పీగా ఒక 1 year మాత్రమే ఉన్నా. మళ్ళీ పోస్ట్ డిఎస్పీగా 1 year చేశాను. అప్పుడు ఏఓబి చూసేవాడిని, ఏఓబిలో చేశా. సబ్సిక్వెంట్గా మళ్ళీ నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు అనంతపూర్కి. ఇక్కడ లేదు కదండి అప్పుడు
అంటే అనంతపూర్ లాండ్ ఆర్డర్ ఇచ్చారా? ల్యాండ్ అచ్చా, ఇక్కడ ఎంతకాలం చేశారు? 3 years. ఓకే, అప్పుడే రాజశేఖర్ బాబు గారితో. రాజశేఖర్ సార్ మనం అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? అనంతపూర్ తర్వాత మళ్ళీ కడప ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ డిఎస్పీ కడప. ఓకే, తర్వాత ఎలక్షన్కి అక్కడ ఉన్నా. ఎలక్షన్కి ఆ ఎలక్షన్లో అక్కడ పనిచేస్తాను. తర్వాత మళ్ళీ పీటీసీకి వచ్చాను. అనంతపూర్ పీటీసీ. తర్వాత పీటీసీలోనే ప్రమోషన్ తీసుకున్నా అడిషనల్ ఎస్పీగా. ఇక్కడే రిటైర్డ్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాను, అనంతపూర్లో ఎక్కువగా సివిల్ మ్యాటర్లు వచ్చేవి. సివిల్ మ్యాటర్ని ఎక్కువగా దాన్ని పర్స్యూ చేయడానికి ఏం చేసేవారు? పోలీసు దగ్గర సివిల్ మ్యాటర్ అంటారు. అవును, నేనేమంటానంటే జనరల్గా ఇక్కడ జరిగేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్జరీ జరుగుతుంది. ఫోర్జరీ చేసి సబ్సిక్వెంట్గా చీటింగ్ చేస్తాడు. తర్వాత ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతుంది. అప్లికేషన్ చేసి ఏదో చేస్తాడు. 1B ఉంటుంది ఆడ, లేదు వాడు తేవటమే ఎంఆర్ఓ దాన్ని సీల్ వేసుకుని వచ్చేస్తాడు. బేసింగ్ ఆన్ దట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ ఏమైంది, అక్కడ ఒక క్రైమ్ జరిగింది. అది రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఓనర్కి తెలుస్తుంది. ఈ ఓనర్ వస్తాడు, వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడో నిదానంగా కూర్చొని ఆ డాక్యుమెంట్స్ చూడాలి. ఫస్ట్ అది ఏం డాక్యుమెంట్స్ చూడాలి. ఆ డాక్యుమెంట్లో అతను చెప్పినవన్నీ అవునా కాదా అని మనకు కొన్ని విషయాలు చూడంగానే తెలుస్తుంది. ప్రిలిమినరీ ఎన్క్వైరీలో అర్థమవుతుంది. ఇప్పుడు 1B ఏముందండి, జస్ట్ ఈ 1Bలో ఎవరున్నారు అడిగినా తెలుస్తుంది, అడంగల్ ఎవరున్నా తెలుస్తుంది. అట్లా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసి మనం నిజంగా కూడా అతనికి సహాయం చేయాలనుకుంటే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా దాన్ని యాక్షన్లోకి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు అది సజెస్టబుల్ కాదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లో నీకు ఏది ప్రూవ్ కాలేదనుకో నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని సివిల్ మ్యాటర్ అనొచ్చు. ముందుగానే సివిల్ మ్యాటర్ అని చెప్పటం, సివిల్ మ్యాటర్ అయితే ఈ విధంగా మనం చీటింగ్ చేస్తే మనకి ఇది చాలా అడ్వాంటేజ్గా ఉందని అవతల సైడ్ క్రిమినల్స్ అనుకోవడం, అట్లా బెనిఫిట్ కావడం జరుగుతుంది. కానీ ఫస్ట్ చేయాల్సిందంటే ఒక పిటిషనర్, అలాంటి పిటిషనర్ వస్తే ఎనీ పోలీస్ ఆఫీసర్ ఒక 10 నిమిషాలు కేటాయించి అది జెన్యూన్గా ఉందా లేదా అతను చెప్తాడు. సార్ నేను ఓనర్ని, వీడికి సంబంధం లేదు, వీడు ఈ విధంగా అది ఒక్క యాంగిల్ ఏదో విధంగా మనం విచారించుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ పోతే అప్పుడేమవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే ఈవెన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ నీకు రెస్పాండ్ అవుతారు. ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి యువర్ ఆథరైజ్డ్. అప్పుడు ఏముంది, నీకు లీగల్ మ్యాటర్స్ కోర్టు నేను క్వశ్చన్ చేయదు, నువ్వు ఇన్వెస్టిగేషన్లో ఉన్నావని. ఎఫ్ఐఆర్ ఉందంటే మీకు పవర్ వచ్చినట్లే. అట్లా ఇన్వెస్టిగేట్ చేసి మనం హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా మంది ఆఫీసర్ సివిల్ మ్యాటర్ అంటారు కదండి. దానికి కారణాలు అయితే ఉన్నాయి. కొందరు ఏమనుకుంటారంటే ఇదంతా ఎందుకు, రిస్క్ ఎందుకు. తర్వాత డిపెండ్స్ అపాన్ ది వాళ్ళ ఆఫీసర్ స్ట్రక్చర్. పైన ఆఫీసర్లో ఇన్స్ట్రక్షన్ కొన్ని ఉంటాయి, దీంట్లో ఇన్వాల్వ్ కాదని కొన్ని సందర్భాల్లో ఒక ఆఫీసర్ చెప్తారు. ఆ ఆఫీసర్ని కాదని ఇతనేం చేయడానికి లేదు, ఒకవేళ చేస్తాడు అనుకో నీకేమే ఇంట్రెస్ట్ అని పైన క్వశ్చన్ చేస్తారని ఒక భయం ఉంటుంది. ఇలాంటివి డిపెండ్స్ అపాన్ ది అఫీషియల్ స్ట్రక్చర్. హైరార్కీ కూడా ఉంటుంది కొన్ని సందర్భంలో హైరార్కీ నుంచి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, మీరు చేయనే వద్దంటారు. డిపెండ్స్. అంటే మీకు రాజశేఖర్ బాబు గారు అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. ఎస్, అప్పట్లో రాజశేఖర్ బాబు గారు ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే ఇక ఒక ల్యాండ్ మాఫియా సెల్ అని పెట్టారు. నేను, నాతో పాటు ఇంకా 2-3 నా బ్యాచ్మేట్ కాసిం అని, నర్సింగప్ప అని ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము ఒక నర్సింగప్ప పెనుగొండలో ఒక పెట్టాం. అది కూడా గ్రౌండ్లో టెంట్ వేసుకుని కూర్చునే వాళ్ళం, ఓపెన్ అనమాట, ఎవరైనా రావచ్చు. సో ఇలాంటి కేసులన్నీ చేసాం. సో అప్పుడు మాకు వచ్చే రకరకాల ఎంఓలు బయటపడ్డాయి. ఎంఓ మీన్స్ ఎన్ని రకాలుగా ఒక డాక్యుమెంట్ను ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. ఎన్ని వచ్చాయండి మీకు? అంటే మెయిన్ చాలా వచ్చాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక ఎక్స్ అనే అతను ఒకే ల్యాండ్ 4గురికి అగ్రిమెంట్ చేస్తాడు. ఫస్ట్ అగ్రిమెంట్ ఈయనతో 4 లక్షలు, ఆయనతో 4 లక్షలు తీసుకుంటాడు. 4గురిని తిప్పుతూ ఉంటాడు. ఏమని, రిజిస్ట్రేషన్ వస్తే ఏదో ఒకటి చెప్తుంటాడు, కాలువ పని చేస్తాడు. ఆ పర్సన్ పోయి అడుగుతాడు గట్టిగా, పోవా నువ్వు కోర్టుకు పో అంటాడు. ఈయన కోర్టుకు పోయేది లేదు, అది వచ్చేది లేదు. సో ఇలాంటివి వచ్చాయి. అప్పట్లో ఇంకా దాన్ని ఏం చేస్తే బెటర్ అంటే ఇంతమందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్ట్రైట్ అవే చీటింగ్ కింద దాన్ని ట్రీట్ చేసుకొని, చీటింగ్ అంటే ఇంతమంది ఉన్నా కాబట్టి ఒకే కంప్లైంట్లో అందరినీ పిలిపించుకుని ఎగ్జామ్ చేసేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని పిలిపించాం.
అతను పిలిపించే క్రమంలో కూడా కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ నాతో మాట్లాడి, సార్ ఏం సార్ సివిల్ మ్యాటర్ ఇన్ఫేర్ అవుతున్నారు మీరు అన్నారు. నేను చెప్పాను ఆయనకు కూడా, పెద్ద ఆయన సార్ అంటే తప్పులేదు, లేదు సార్ ఇట్లా జరిగింది సార్ మేము కేసు రిజిస్టర్ చేశాం. కేసు రిజిస్టర్ చేశారా, సర్లేండి నేను పెట్టేశాడు ఆయన, ఇంటర్ఫియర్ కాలే ఆయన, ఆయనకు అర్థం తెలుసు కదా. సో అదేమైంది, మళ్ళీ ఎప్పుడైతే ఆ విధంగా చేశామో సబ్సిక్వెంట్గా కాంప్రమైజ్కి వచ్చి నెక్స్ట్ డే 2 డేస్లో అందరికీ పేమెంట్స్ అయిపోయినాయి. ఆ పర్టికులర్ నేను చెప్పిన కేసులో అప్పటికి వాళ్ళు 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు, 6 years నుంచి దాని మీద తిరుగుతున్నాడు. అంటే ఇతను 6 years నుంచి డబ్బులు ఇస్తాను అంటున్నాడు. ఆ కేసులో ఆయన వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడు. అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ కేసులో ఏం చేయాలని డిస్పోజల్ కూడా లోక్ అదాలత్లు పెట్టేస్తుంది, కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరు డబ్బులు వాళ్ళకి వచ్చేసి. అంటే పోలీసు మనసు పెడితే, అంటే యూనిట్ ఆఫీసర్ మనసు పెడితే న్యాయం చేయొచ్చు. కాదు, నేను యూనిట్ ఆఫీసర్ కాదు, ఆడ యూనిట్ ఆఫీసర్ కాదు. నేనేమంటానంటే ఒక కేసు ఎవరైనా సరే ఫస్ట్ వినాలా. ఇప్పుడు ఏమవుతుందంటే రాగానే అది ల్యాండ్ ఇష్యూ అంటే ల్యాండ్ ఇష్యూలో కూడా చాలా ఉన్నాయి, క్రైమ్ చాలా ఉంది, చాలా మంది క్రైమ్ చూడాలి. చూసి ఇంగ్రీడియంట్స్ ఉంటే, అది క్రిమినల్ యాక్ట్ దాంట్లో ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాంట్లోకి పోవాలి. అదే ఇక్కడ జరిగేది పొరపాటు ఏమంటే తెలిసి తెలియక కొంతమంది ఎఫ్ఐఆర్ పోకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ విచారించడం చేస్తారు. అప్పుడు అలిగేషన్స్ వస్తాయి. అలిగేషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే దీంట్లో చాలా సివియర్గా ఉంటాయి. ఎందుకంటే అవసర సైడ్ వాడు కాసుకుంటాడు, ఈ ఆఫీసరు నన్ను ఏదో డ్యామేజ్ చేస్తున్నాడు, నాకు ఫైనాన్షియల్, వాడు కాసుకుంటాడు, వాడు బ్యాడ్ ఫీల్ అవుతాడు, మంచోడు చెడ్డ నేను. బట్ ఎఫ్ఐఆర్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు ఎఫ్ఐఆర్లో ఎటువంటి లేదనుకోండి, సివిల్ మ్యాటర్ చేయండి, దేర్ ఇస్ ప్రొవిజన్. కానీ ఎఫ్ఐఆర్ కట్టకుండా ముందు పంపిస్తుంటారు కదా. ఎఫ్ఐఆర్ కట్టకుండా విచారిస్తారు. విచారించినప్పుడు పిలిపిస్తే ఏమంటారు, దాన్ని ఇంకో రకంగా వాడు అవతల సైడ్ పోలీస్ ఆఫీసర్ని బ్యాడ్ చేయాలంటే సెటిల్మెంట్ చేస్తున్నా అంటాడు. కానీ ఎఫ్ఐఆర్ లేకుండా నువ్వు ఆ కేసు డీల్ చేస్తే దాన్ని సెటిల్మెంట్ కింద అనే మాట వాడతాడు. నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నువ్వు చేసుకోవచ్చు. కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ యూనిట్ ఆఫీసర్ ఏమంటారంటే నీ క్రైమ్ రేట్ పెరుగుతుంది, నీ అవసరం నీకు ఎవడా కట్టమన్నాడు ఎఫ్ఐఆర్ పక్కన పెట్టి అంటారు. ఎందుకంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది, సివిల్ మ్యాటర్లో కేసులు నమోదు చేస్తున్నారు, మీరు అన్నట్లుగా న్యాయం జరుగుతుంది. కానీ యూనిట్ ఆఫీసర్ క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి నాకన్నా ముందు ఆయన క్రైమ్ రేట్ తగ్గించాడు, నేను పెంచాను, నా పైన డీజీ గారు అడుగుతాడు, ఇదంతా ఒక చైన్ నడుస్తుంటుంది. అంటే ఇంకో దీంట్లో 2 రకాలుగా ఉంటాయండి, 2 రకాలు. ఇప్పుడు ఈవెన్ అదే విషయం మనం మాట్లాడుకోగలిగితే ఈవెన్ ప్రాపర్టీ క్రైమ్ కూడా, ప్రాపర్టీ క్రైమ్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాపర్టీ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ నేరం. సైబర్ నేరం అక్కడ డబ్బులు చాలా పోతున్నాయి. ఇప్పుడు సైబర్కి సంబంధించి మనం కూడా ఇప్పుడు ఏమైందంటే పోలీస్కి నవే డేస్ సైబర్ క్రైమ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఈరోజు అంటే మనకి ఇప్పుడన్నా ఒక దొంగతనం చేస్తే ఒక క్రిమినల్ ఈ విధంగా చేస్తాడని ఉంది, మాకు ఎంబో లిస్ట్ ఉంటుంది, ఈ విధంగానే ఉంది. అట్లా కాదు, సైబర్ క్రైమ్ ఈరోజు ఒక రకంగా చేస్తే వాడు ఇంకో రకంగా చేస్తున్నాడు. వాడు చాలా ఇంటెలిజెంట్ వాడు, అంటే పోలీసు వాళ్ళు కాదు, ఇంకోరు కాదు, అందరినీ మించిపోతున్నాడు వాడు. యూనిట్ ఆఫీసర్ యొక్క సహకారం ఉంటే చేయొచ్చా, లేదంటే అంటే క్రైమ్ విషయంలో అట్లేం లేదండి. చాలా వరకు చాలా మంది యూనిట్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎప్పుడూ ఫ్రీ రిజిస్ట్రేషన్ చెప్తున్నారు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో లీగల్గా చాలా కాంప్లికేషన్స్ ఇస్తుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అలౌడ్ చేస్తున్నాం, సపోర్ట్ అయితే బాగుందండి. సార్ ఫైనల్గా డిపార్ట్మెంట్ రావాలనుకున్నది ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది యాక్చువల్గా నా ఉద్దేశంలో పోలీస్ ఉద్యోగం కాదండి, ఇది సేవ. ఎవరైతే ఈ పోలీస్ ఉద్యోగాన్ని సేవ కింద ట్రీట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సేవ చేయొచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం, అంటే మేము పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఉన్న అన్ని నాట్ ఓన్లీ అంటే అన్ని విధాలు, సంఘం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని విధాలు చూస్తే పోలీస్ ఉద్యోగం ఇప్పట్లో కొద్ది కష్టంగానే ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి, చాలా కారణాలు. కానీ ఒకటి మాత్రం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఒకటి చేయొచ్చు, లీగల్గా ఏం చేయాలో ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎఫ్ఐఆర్ అనేది ఎలాంటిదంటే మనం ఈరోజు చేయాలనుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు, ఆ ఆప్షన్ ఉంది. ఎప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ అంతా ఏమొస్తున్నాయంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే క్రమంలో చేయకుండా ఇన్వెస్టిగేషన్ కానీ ఇంకోటి చేసినప్పుడు లీగల్ కాంప్లికేషన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చాలా సెన్సిటివ్ కేసెస్ రిపోర్ట్ అవుతుంది, ముఖ్యంగా కన్సర్న్ విత్ ఉమెన్, యంగ్ గర్ల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
వాళ్ళు రకరకాల పోలీసు చాలా ఇబ్బందులు చాలా తిప్పలు. వన్స్ అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. అక్కడ ఏమవుతుంది, ఏ కారణం చేతైనా అమ్మాయి సేఫ్గా ఉంటే పర్వాలా, అమ్మాయి ఏ కారణం చేతైనా ఎవరైతే వాడు వెళ్ళిపోయిందో లేకపోతే ఇంకోటి అమ్మాయి చనిపోయింది అనుకోండి, దానికి మెయిన్ పోలీసు ఉన్నాయి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సెన్సిటివ్ ఉంది. కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మిస్సింగ్ కేసు, ఫస్ట్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసేయాలి. అదే సార్, ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం వస్తుందంటే అమ్మాయి మేజర్ అనుకోండి, ఎలోప్మెంట్ కేసు మేము చెయ్యం, నీ కూతురు ఎక్కడ పోయిందా చూసి వస్తుంది వెతకండి అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కేసే, తర్వాత దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అమ్మాయి పోయిందంటారు, అమ్మాయి పోయిందని మిస్సింగ్ కేసు చేసి నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి. అది ఎలోపా కిడ్నాప్ తర్వాత ఉంటుంది. దాన్ని ఏ విధమైన నీకు కావాలో ఇన్వెస్టిగేషన్ ఆ సెక్షన్ ఆఫ్ లా ఆల్టర్ చేసుకుందని నీకు అధికారం ఉంది. ఆ యాంగిల్లో వెళ్ళిపోతుంది. బట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఉండరు, నెంబర్ 1. తర్వాత ఈ రోజుల్లో ఇంకోటి ఏమంటే పొలిటికల్ సినారియో కూడా చాలా మారింది. తొందరపడి నీ ఉద్యోగానికి ఉపద్రవం తెచ్చుకోవద్దు. ఇక్కడేమవుతుంది, అంతా బాగుంటున్నారు, లాస్ట్కి పోలీస్ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీస్ ఆయన టార్గెట్, నువ్వేం చేస్తావు, నువ్వు అక్కడ ఉండగలిగి చేయనంత వరకు, నీ ఉద్యోగం వరకు, నీ స్కిన్ ఎంతవరకు కాపాడుకొని ఉద్యోగం చేయి, లేదంటే నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తావు. ఎక్కడైనా ఉద్యోగమే. ఇప్పుడు నేనేమంటున్నాను, నా దగ్గర మేము ఉన్నాం, పీటీస్లో ఉన్నాం. పీటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడో లాండర్ పోలీస్ స్టేషన్లో ఉండి అక్కడ ఎవరో చెప్పారని ఏదో చేసి నువ్వు రికార్డెడ్గా కూడా, అంటే నువ్వు రికార్డెడ్గా వెళ్ళిపోతావు. రేపు పొద్దున ఇంకేదైనా జరిగినప్పుడు నీ మీద కూడా కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పనులు చేయకూడదు కూడా. నీకు నచ్చలేదు, నమస్కారం పెట్టేచ్చు. ఎక్కడైనా నువ్వు వేరే వింగ్స్ ఉన్నాయి, హ్యాపీగా పనిచేసే వింగ్స్ ఉన్నాయి. యాంటీ కరప్షన్కి వెళ్ళిపో, సిఐడికి వెళ్ళిపో, పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు రావు కదా. అదే అంటున్నా, డబ్బుల విషయం నువ్వు ఆలోచన చేస్తే నువ్వు అవన్నీ ఫేస్ చేయాలి. అవి ఏమీ వద్దనుకున్నా ప్రశాంతంగా బతుకున్నప్పుడు ఇది మంచి మార్గం ఉందని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్లో ముందు మీరు విచారణ జరపండి అంటున్నారు వర్మ గారు. ఇది సివిల్ మ్యాటరా క్రిమినల్ మ్యాటరా అనేది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఎంక్వైరీలో బయటపడుతుంది. ఒకవేళ సివిల్ మ్యాటర్ అయితే సివిల్ మ్యాటర్కి కన్వర్ట్ చేయండి, లేదా అందులో క్రిమినల్ కనిపిస్తే క్రిమినల్గా సెక్షన్ ఆల్రెడీ చేయండి తప్ప రాగానే మీరు విచారించకుండా బయట పంపిస్తే ఆయన ఇంకొక థర్డ్ పార్టీకి వెళ్తాడు, అక్కడే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, లేదా అతను ఇంకో వేరే పార్టీకి రావడంతో పోలీసుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు వర్మ గారు. ఆయన అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం చూశారు, రౌడిజం చూశారు, అదేవిధంగా మావోయిజం చూశారు. ఈ 3 వింగ్స్కి ఎలాంటి వర్క్ చేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కేసులు ఇరుక్కుంటే ఎలా బయటపడాలి, ఈ కేసులు ఇరుక్కోకుండా మంచిగా జాబ్ చేయాలి, ఆయనలాగా బయటపడాలంటే ఏం చేయాలి విషయాన్ని మల్లికార్జున వర్మ గారు చెప్పారు. ఇది మల్లికార్జున వర్మ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు